శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాలలో బుధుడు ఏప్రిల్ 30వ తేదీ ఉదయం 6:55 మీనరాశిలో నుంచి మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే బుధుడి మేష సంక్రమణం జరుగుతోంది. ఇలా మేషరాశిలోకి ప్రవేశించిన బుధుడు మళ్ళీ మే 15వ తేదీ అర్ధరాత్రి 12:34 వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే ఏప్రిల్ 30వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు బుధుడు మేషరాశిలో ఉంటాడు. బుధుడి మేష సంక్రమణం 12 రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, ఏ రాశులకి బుధుడి మేష సంక్రమణం విశేషంగా యోగిస్తుందో, అనుకూల ఫలితాలు ఇస్తుందో, ఏ రాశులకి బుధుడి మేష సంక్రమణం వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో, బుధుడు మేషరాశిలోకి ప్రవేశించటం అనేది 12 రాశుల వారికి ఎటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి బుధుడికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన సులభమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి వాళ్ళకి బుధుడి మేష సంక్రమణం వల్ల ఏర్పడేటటువంటి ఫలితాలు పరిశీలించినట్లయితే, బుధుడు మీనరాశిలో నుంచి మేషరాశిలోకి ఏప్రిల్ 30వ తేదీ ఉదయం 6:55 ప్రవేశించగానే మేషరాశి వాళ్ళకి జన్మంలో బుధుడి సంచారం ప్రారంభమవుతుంది. అంటే వాళ్ళ రాశిలోనే బుధుడి సంచారం అనేది ప్రారంభమవుతుంది. అలా ప్రారంభమైన సంచారం మే 14 వరకు కూడా వ్యతిరేక ఫలితాలనే ఇస్తుంది. ఎందుకంటే జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశిలో బుధుడి సంచారం వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది. ఏ విషయాల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది? ఆ వ్యతిరేక ఫలితాలను అనుకూల ఫలితాలుగా మార్చుకోవాలంటే ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి? ఈ విషయాన్ని మనం పరిశీలిస్తే, మేషరాశి వాళ్ళకి ఏప్రిల్ 30వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు వాళ్ళ రాశిలో ఉండేటటువంటి బుధుడు అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకొని లేనిపోని గొడవలు తెచ్చుకునేలాగా చేస్తాడు. కాబట్టి ఈ సమయంలో మేషరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళకి సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. అలా జోక్యం చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా అది పెద్ద తగాదాలకు దారితీసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ పని మీరు చేసుకునే ప్రయత్నం చేయండి. ఎదుటి వాళ్ళ విషయాల్లో తలదూర్చకండి. ఈ జాగ్రత్త తప్పకుండా పాటించాలి. అలాగే మేషరాశిలో సంచరించే బుధుడు మేషరాశి వాళ్ళకి సాంగత్య దోషాన్ని కలిగింపజేస్తాడు. సాంగత్య దోషము అంటే అర్థం ఏంటంటే, చెడు వ్యక్తులతో స్నేహం చేసేలాగా చేస్తాడు. మేషరాశి వాళ్ళకి ఈ సమయంలో ఏప్రిల్ 30 నుంచి మే 14 మధ్యలో కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. వాళ్ళు చెడు స్వభావం కలిగిన వాళ్ళు, చెడు ఆలోచనలు కలిగిన వాళ్ళు, చెడు మార్గంలో వెళ్ళే వాళ్ళు అయి ఉంటారు. అలాంటి వ్యక్తులు పరిచయం అయ్యి వాళ్ళతో స్నేహాలు అభివృద్ధి చెందేలాగా వాళ్ళ రాశిలో సంచరించే బుధుడు చేస్తాడు. దానివల్ల వాళ్ళ ప్రభావానికి లోనే మేషరాశి వాళ్ళు కూడా తెలియకుండానే తప్పుడు మార్గంలో ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. వ్యసనాలకు అలవాటు పడే అవకాశం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. కాబట్టి మేషరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన రెండో విషయం ఏంటంటే, చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి. ఈ సమయంలో పరిచయం అయ్యే కొత్త వ్యక్తుల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. అలాగే విద్యలో కూడా కొద్దిగా రాశిలో సంచరించే బుధుడు వైఫల్యాలను కలిగింపజేస్తూ ఉంటాడు. వృత్తిపరంగా ఉద్యోగ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ వైఫల్యాలను కలిగింపజేస్తూ ఉంటాడు. కాబట్టి విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, మేషరాశి వాళ్ళు కొంత ప్రతికూల పరిస్థితులు మీ రంగాల్లో ఎదురైనప్పటికీ మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఆ ప్రతికూల పరిస్థితులు అధిగమించి ముందడుగు వేయాలి. అప్పుడు తప్పనిసరిగా విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి విజయాలను అందిపుచ్చుకోవచ్చు. అలాగే అకాల భోజనాన్ని కూడా మీ రాశిలో సంచరించే బుధుడు కలిగింపజేస్తాడు. దానివల్ల ఒక్కొక్కసారి నీరసం వస్తూ ఉంటుంది, నిద్ర పెరిగిపోతూ ఉంటుంది, లేదా సరైన సమయానికి నిద్ర లేకపోవటం జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఆహారపరంగా, భోజన పరంగా, నిద్ర పరంగా వచ్చే ఇబ్బందుల వల్ల నీరసం పెరుగుతుంది. అందుకే మేషరాశి వాళ్ళు ఏప్రిల్ 30 నుంచి మే 14 మధ్యలో వేళకు ఆహారం స్వీకరించటం, సరైన సమయానికి నిద్రించటం చేయాలి. అప్పుడే ఆ నీరసాన్ని తగ్గింపజేసుకొని ఆరోగ్యపరంగా ఉత్సాహంగా ఉండి
మీ రంగాల్లో వచ్చే చిన్న చిన్న ప్రతికూల పరిస్థితుల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే మేషరాశి వాళ్ళు ఈ సమయంలో విద్యార్థులైతే అసలు చదువుకోని వాళ్ళు, ఉద్యోగస్తులైతే ఉద్యోగం పట్ల నిబద్ధత ఆసక్తి లేని వాళ్ళు, వ్యాపారస్తులైతే వ్యాపారం మీద అసలు శ్రద్ధ లేని వాళ్ళు పరిచయం అవుతూ ఉంటారు. అంటే వాళ్ళు ఉన్నటువంటి రంగంలో ఆ రంగం మీద అసలు ఆసక్తి లేని వాళ్ళు పరిచయం అయ్యి వాళ్ళ ప్రభావాన్ని కూడా వీళ్ళకు కలిగింపజేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. కాబట్టి ప్రధానంగా మేషరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏప్రిల్ 30వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు కొత్తగా పరిచయం అయ్యే వ్యక్తుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకొని వాళ్ళతో పరిచయాన్ని పెంచుకోవాలి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు పరిశీలన చేసి వాళ్ళతో స్నేహం చేయాలి. రెండో విషయం ఏంటంటే అతి ముఖ్యమైన విషయం, ఎదుటి వాళ్ళ విషయాల్లో మీరు తలదూర్చకూడదు. మూడో విషయం ఏంటంటే ఆహార పరంగా కానీ నిద్ర పరంగా కానీ క్రమశిక్షణ తప్పకుండా పాటించాలి. ఇవి పాటిస్తూ ఉన్నట్లయితే మీ రాశిలో సంచరించేటటువంటి బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి సులభంగా బయటపడవచ్చు. దీంతో పాటు బుధుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవటం ద్వారా కూడా తప్పకుండా బుధుడి అనుగ్రహానికి పాత్రులై ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. ఏప్రిల్ 30వ తేదీ బుధుడి మేష సంక్రమణం 12 రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుంది. అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు ఉన్న రాశుల వాళ్ళు ఆ వ్యతిరేక ఫలితాలు పూర్తిగా తొలగింపజేసుకోవటానికి బుధుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఏప్రిల్ 30వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు బుధుడు మేషరాశిలో ఉండటం, బుధుడి మేష సంక్రమణం అనేది సంపూర్ణంగా అనుకూల ఫలితాలే ఇవ్వటానికి 12 రాశుల వాళ్ళు బుధుడికి సంబంధించి పాటించాల్సిన శక్తివంతమైన పరిహారాల్లో మొట్టమొదటి పరిహారం ఏంటంటే ప్రతిరోజు కూడా గణపతి మంత్రాన్ని, బుధ మంత్రాన్ని జపించుకోవాలి. బుం బుధాయ నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు 17 సార్లు ఈ సమయంలో జపించుకోవాలి. అలాగే గణపతికి సంబంధించినటువంటి గం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. బుంబుదాయ నమః మంత్రం 17 సార్లు, గం గణపతయే నమః మంత్రం 21 సార్లు ఏప్రిల్ 30 నుంచి మే 14 మధ్యలో ప్రతిరోజు జపించుకుంటే బుధుడి మేష సంక్రమణం పూర్తిగా యోగిస్తుంది. అలాగే ఈ సమయంలో స్నానం చేసిన తర్వాత ప్రతిరోజు కానీ లేదా బుధవారం పూట కానీ ఉత్తర దిక్కులో దీపాన్ని వెలిగించండి. మీ ఇంట్లో హాల్లో ఉత్తరం వైపు ఒక పీట ఉంచి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్య పిండితో ముగ్గు వేసి ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి ఆవు నెయ్యి పోసి 5 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి ఉత్తర దిక్కు వైపు వెలిగేలాగా దీపం పెట్టండి. ఈ ఉత్తర దీపాన్ని అంటే ఉత్తర దిక్కు వైపు దీపాన్ని ఏప్రిల్ 30 నుంచి మే 14 మధ్యలో ప్రతిరోజు వెలిగిస్తే అద్భుత ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజు వెలిగించడం వీలు కాని వాళ్ళు కనీసం ఈ సమయంలో వచ్చే బుధవారం అయినా సరే ఈ ఉత్తర దిక్కు దీపాన్ని వెలిగించండి. దానివల్ల సంపూర్ణంగా బుధుడి మేష సంక్రమణం 12 రాశుల వారికి అనుకూల ఫలితాలే ఇస్తుంది. అలాగే ఈ సమయంలో వచ్చే బుధవారము నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించండి, లేదా కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి ఏప్రిల్ 30 నుంచి మే 14 మధ్యలో వచ్చే బుధవారాలు ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ దేవాలయంలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. దానివల్ల కూడా బుధుడి మేష సంక్రమణం అనుకూల ఫలితాలు ఇస్తుంది. అలాగే ఏప్రిల్ 30 నుంచి మే 14 మధ్యలో వచ్చే బుధవారాలు ఉపవాసం ఉండండి. రాత్రికి పెసరపప్పుతో చేసిన పొంగల్ని ఆహారంగా స్వీకరించండి. దానివల్ల కూడా ఈ బుధుడి మేష సంక్రమణం అనుకూల ఫలితాలే కలిగింపజేస్తుంది. అలాగే ఈ సమయంలో ప్రతిరోజు తులసి కోటలో నీళ్లు పోస్తే మంచిది, తులసి కోట దగ్గర దీపం పెడితే మంచిది, తులసి కోటకు ప్రదక్షిణలు చేస్తే మంచిది. ప్రతిరోజు చేయలేకపోయినా ఏప్రిల్ 30 నుంచి మే 14 మధ్యలో వచ్చే బుధవారం అయినా సరే ఖచ్చితంగా తులసి కోట దగ్గర దీపం పెట్టి ఓం బృందావన్యై నమః అని జపిస్తూ తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేయటం, అలాగే తులసి మాతకు నమస్కారం చేసుకోవటం ద్వారా బుధుడి మేష సంక్రమణం సంపూర్ణమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే ఈ సమయంలో వచ్చే బుధవారము ఒకసారి గణపతి ఆలయానికి వెళ్ళి గరికపోచలు ఎర్ర పుష్పాలతో అర్చన చేయించుకోండి. గణపతి ఆలయంలో 5 ప్రదక్షిణలు చేయండి. దానివల్ల కూడా సంపూర్ణంగా బుధుడి మేష సంక్రమణం అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే
ఈ సమయంలో ప్రతిరోజు సంకటనాశక గణేష స్తోత్రం వింటే చాలా మంచిది. గణపతినే ఎందుకు పూజించాలి, గణపతి ఆలయానికి ఎందుకు వెళ్ళాలి, గణపతి మంత్రం ఎందుకు చదువుకోవాలంటే బుధుడికి అధిష్టాన దైవం గణపతి. అందుకే ఈ సమయంలో ప్రతిరోజు కానీ లేదా బుధవారాలు కానీ గణపతిని ఎంత పూజిస్తే అంత అద్భుతంగా ఈ బుధుడి మేష సంక్రమణం అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తుంది. అందుకే వీలైతే ఈ సమయంలో ఒక్కసారి బుధవారం వస్తే ఆ బుధవారం గణపతి ఆలయ ప్రాంగణంలో క్రాస్ ఒత్తుల దీపాన్ని వెలిగించండి. ఇది చాలా అద్భుతమైన దీపం, చాలా శక్తివంతమైన పరిహారం. ఏప్రిల్ 30 నుంచి మే 14 మధ్యలో వచ్చే బుధవారాలు గణపతి ఆలయానికి వెళ్ళి ఆ గణపతి ఆలయంలో 2 కొబ్బరి చిప్పలు తీసుకోండి. పూర్తిగా కొబ్బరి తీసివేసినటువంటి 2 ఎండిపోయిన కొబ్బరి చిప్పలు తీసుకొని ఆ 2 ఎండిపోయిన కొబ్బరి చిప్పల్లో కొబ్బరి నూనె పోయండి. ప్రతి కొబ్బరి చిప్పలో కూడా ఇంగ్లీష్ అక్షరం ఎక్స్ అనే ఆకారం వచ్చే విధంగా ఒత్తులు వేయండి. మొదటి కొబ్బరి చిప్పలో ఎక్స్ అనే ఆకారం వచ్చే విధంగా ఒత్తులు వేయాలి. రెండో కొబ్బరి చిప్పలో ఎక్స్ అనే ఆకారం వచ్చే విధంగా ఒత్తులు వేయాలి. ఆ ఒత్తులు కూడా ఎలా వేయాలి? 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తి, మళ్ళీ 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తి, ఇవి 2 ఎక్స్ అనే ఆకారం రావాలి. మళ్ళీ రెండో చిప్పలో కూడా 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తి, మళ్ళీ 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తి, ఆ 2 కూడా ఎక్స్ అనే ఆకారం వచ్చే విధంగా ఉండాలి. ఆ 2 కొబ్బరి చిప్పల్లో కొబ్బరి నూనె పోసి గణపతి ఆలయ ప్రాంగణంలో ఈ ఎక్సాకారపు దీపాలు అంటే క్రాస్ ఒత్తుల దీపాలు వెలిగించండి. ఈ క్రాస్ అనేది గణపతి వికట తత్వానికి సంకేతం, వ్యతిరేక తత్వానికి సంకేతం. గణపతి వ్యతిరేక ఫలితాలు ఇవ్వకుండా పూర్తిగా అనుకూల ఫలితాలు ఇమ్మని ప్రార్థించడమే ఈ క్రాస్ ఒత్తుల దీపంలో ఉన్న అంతరార్థం. అలా చేస్తే బుధుడి మేష సంక్రమణం ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇవ్వదు, పూర్తిగా అనుకూల ఫలితాలే ఇస్తుంది. అలా ఇవ్వటానికి ఈ క్రాస్ ఒత్తుల దీపం, దీన్నే వికట దీపం అనే పేరుతో పిలుస్తారు. వ్యతిరేక ఫలితాలు పోగొట్టే దీపం అనే పేరుతో పిలుస్తారు. ఈ దీపాన్ని వెలిగించుకోండి. బుధుడి మేష సంక్రమణం సంపూర్ణంగా యోగించేలాగా 12 రాశుల వాళ్ళు అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పుల గురించి తెలుసుకోవాలంటే, దానికి తగినట్లుగా పాటించాల్సిన పరిహారాల గురించి తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.